హరే కృష్ణ, జై జగన్నాథ్, జై ప్రభుపాద్. ఇస్కాన్ సైబరాబాద్ 24, 25, 26 హరే కృష్ణ ఉత్సవం నిర్వహిస్తుంది. ఇందులో 24వ తారీఖు కీర్తన మేళ. యావత్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కీర్తన వైపు చూస్తుంది. అంటే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ఆనందం దొరకట్లేదు. ఆనందం ఒకే ఒక దగ్గర దొరుకుతుంది, హరే కృష్ణ మహామంత్రం. ఆ హరే కృష్ణ మహామంత్రం అందరూ ఉచ్చరించినటువంటి విధానం వేరు. ఒక మహారాజు వస్తున్నారు. ఆ మహారాజు హరే కృష్ణ మహామంత్రం టోటల్ వరల్డ్ మొత్తం ఆయన ప్రచారం చేసి ఎంతో మంది ఆనందంలో పూయిలాడుతూ ఉంటారు ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని. అలాంటి మహారాజు ఇంద్రధను మహారాజు మన ఇస్కాన్ సైబరాబాద్కి వచ్చి 24వ తారీఖు మహాకీర్తన మేళ నిర్వహిస్తున్నారు ఇస్కాన్. కాబట్టి ఈ కీర్తన మేళాలో మీరు పాలు పంచుకుంటే ఆనందంతో పాటు వారి యొక్క అనుగ్రహం కూడా మీకు వస్తుంది. ఆ యొక్క మహారాజ్ తాలూకా కృప మన మీద ఉంటే మనం భక్తిలో ముందుకు కొనసాగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భక్తిలో ముందుకు పోవాలంటే వైష్ణవ తాలూకా వారి యొక్క కరుణ కావాలి. వాళ్ళ కరుణ కావాలంటే మనం ఏం చేయాలంటే వారి యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. వారి సాంగత్యాన్ని మనం ఎప్పుడు తీసుకోలేము కదా. ఎప్పుడైతే మహనీయులు వస్తారో మన దగ్గర ప్రాంతానికి, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వారి దగ్గరికి వచ్చేటప్పుడు వారి విచ్ఛేదాన్ని మనం సద్వినియోగం చేసుకొని వారిని యొక్క దర్శనం చేసుకుంటే మనకి అత్యంతమైనటువంటి కరుణ వస్తుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటారని ఇస్కాన్ సైబరాబాద్ తరపున యావత్ ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాం. 25వ తారీఖు భక్తి పద్మ ప్రచారక స్వామి వస్తున్నారు. కాబట్టి ఆయన భక్తి నేర్చుకోవాలంటే మహారాజు దగ్గరికి పోవాలి. ఆయన పేర్లో ఉంది భక్తి పద్మ. ఆయన దగ్గర సాంగత్యం తీసుకుంటే భక్తిలో మనం ఏ విధంగా పురోగించాలి. మంచి కథ, భగవత్ కథ, భాగవత్ కథ, భక్తుల కథ, ఈ కథలన్నీ కూడా ఆయన ద్వారా మనం వినడం వల్ల భక్తిలో ఎలాగ మనం పురోగించగలమో ఆయన మంచి సూచనలు మనకి చేస్తారు. భక్తిలో అభివృద్ధి సాధించడం చాలా ఉన్నతమైనది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి అనేది ఒక వంతు, భౌతికంగా అభివృద్ధి అనేది ఒక వంతు అయితే, భౌతికం అభివృద్ధి చంపడానికి చాలా మంది ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి వసతులు ఇక్కడ దొరుకుతున్నాయి. కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కావాల్సినటువంటిది ఇచ్చేవారు మహారాజు. అలాంటి భక్తి పద్మ మహారాజు వస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క ప్రవచనాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన యొక్క ప్రవచనాన్ని విని భక్తిలో తరిస్తారని మీ అందరికీ కూడా వేడుకుంటున్నాం. 26వ తారీఖు శ్రీనివాస్ కళ్యాణ్. శ్రీనివాస్ కళ్యాణం అంటే ఆంధ్ర, తెలంగాణ టోటల్ వరల్డ్లో శ్రీనివాస కళ్యాణం తెలియని వారు ఎవరు ఉంటారు. ఎందుకు? శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుమలకి వెళ్ళి మనం కళ్యాణం చేయించుకోవాలంటే ఎంత కష్టతరమైన పనో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కళ్యాణం టికెట్ పొందాలంటే కొన్ని నెలల పాటు మనం వెయిట్ చేయాలి. అలాంటి కష్టమైనటువంటి పని, అతి దుర్లభమైనటువంటి పని సులువుగా ప్రజలందరికీ కూడా అందించడానికి ఇస్కాన్ సైబరాబాద్ ఏం చేస్తుందంటే మీ ముందుకు తీసుకొచ్చి శ్రీనివాస కళ్యాణం అత్యంత రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారంటే శ్రీనివాసుడికి, అదే వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైనటువంటి అన్నమాచారి కీర్తనలతో, మంగళ వాయిద్యాలతో, అత్యంత రంగ వైభవంగా కళాత్మకమైనటువంటి కళా నృత్యాలతో, సంగీతం, నృత్యం, గానం, వాయిద్యం అన్నీ కూడా త్రికళలు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ శ్రీనివాస కళ్యాణము అత్యంత వైభవేతమైనటువంటి బ్రాహ్మణుల నడుమ కలోపేతంగా, కళారంగకంగా, అది ఆనందభరితంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క శ్రీనివాస కళ్యాణంలో పాల్పంచుకొని ఆ శ్రీనివాసుడి తాలూకు కరుణకు, కృపకు పాత్రలు అవుతారని ఇస్కాన్ సైబరాబాద్ తరపున మీ అందరికీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. హరే కృష్ణ.